అర్జున్ సన్న సినిమా ఇట్టు అన్నా మళ్ళీ చెప్తున్నా నా గుండె మీద పట్టు అర్జున్ సన్న వైజయంతి సినిమా హిట్టు కాకపోతే నన్ను తిట్టు అన్న కామెంట్ నన్ను తిట్టు అన్నా సినిమా బాగుందన్నా అన్నా ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చింది విజయశాంతి మేడం ఏం చేసింది నిజంగా అమ్మ అంటే అమ్మ పోషించింది పాత్ర నీలమైంది చాలా తర్వాత నాకు మస్తు అనిపించింది అన్న సినిమా అన్న మంచి సినిమా అన్న యాక్షన్ అండ్ ఎమోషనల్ అన్న ఏముంటుందన్నా అంటే నేను ఏడుస్తుంటే థియేటర్ కూడా ఏడుస్తుంది చూడండి అన్న చూడండి పైనుంచి వాటర్లు పడుతున్నాయి అన్న వాటర్లు అన్న నా నెత్తికి పడుతున్నాయి నా గుండె తెరిసిపోతుంది అన్న అందరు చూసే సినిమా అన్న వైజయంతి నచ్చుతుందా 100%. ఇప్పుడే వైజయంతి మూవీ చూసినా ఈ సినిమాలో అర్జెంటుగా డైరెక్టర్ని మార్చేయాలన్న మంచిగా హీరోని పట్టుకొని మంచి విజయశాంతి మేడాన్ని పట్టుకొని ఏ సినిమా అసలు సినిమాని పడుకోబెట్టాడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ బూస్ బంప్స్ ఇచ్చినంత మాత్రం సినిమా ఎక్కడికో వెళ్ళాల్సిన సినిమాని ఇక్కడే ఉంచేశాడు డైరెక్టర్. సినిమాని ఒక మంచి స్టోరీ అన్నీ స్క్రిప్ట్ రాసుకోవడం కాదు, సినిమాని నెరేషన్ చేయడం రావాలి. మన దగ్గర ఫార్చునర్ కారు ఉంటే కాదు, దాన్ని డ్రైవ్ చేయడం రావాలి. ఒక మంచి డ్రైవర్ ప్రయాణంకి ఎంతో అవసరమో ఈ సినిమాకి మంచి డైరెక్టర్ కూడా అంతే అవసరం. కోర్టు మూవీలో అసలు ఏముండదు, కానీ సినిమాని అంత బాగా నెరేట్ చేశాడు ఆ డైరెక్టర్. మరి ఇక్కడ ఎంత డైరెక్టరు ఇలా సినిమాని ఇట్లా పడుకోబెట్టి ఇప్పుడు ఏమైనా కాన్స్టిట్యూషన్లో రాశారా సినిమా అంటే 2 గంటలరే ఉండాలని? గంటన్నర సినిమా తీయో లేదు గంట సినిమా తీయో, మా టైం వేస్ట్ కదా. నీ వెళ్తావు సినిమా పడుకోబెట్టి తీయడం వల్ల. సినిమా అదే అన్న మంచి సబ్జెక్ట్ అన్న, మంచి హీరో అన్న, మంచి హీరో క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ చేసిన కర్తవ్యం మూవీలో సూపర్ ఉంటుంది ఆ సినిమా. అలాంటి వాళ్ళని పెట్టుకొని మీరు ఓ రేంజ్లో సినిమా తీయాలి, కానీ ఏదో సినిమాని తీస్తున్నాము టైం అయిపోతుంది అని చెప్పి చేయకూడదు. టైం వేస్ట్ అయ్యేలా సినిమా తీశారు. ఈ సినిమా అయితే 100% సినిమా క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి, సినిమా మాత్రం బాగోలేదు. డైరెక్టర్ని మార్చాలి. చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయినాము. జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రీలీజ్ ఈవెంట్లో చెప్పిన దాని ప్రకారం లాస్ట్ క్లైమాక్స్ సీన్ 1/2 అవర్ 30 మినిట్స్ బిఫోర్ మీరు మీ కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతాయి, ఎమోషనల్ ఫీల్ అవుతారు అని అంటే ఏమనుకున్నాం, కానీ ఎమోషన్ అనేది కామన్గా ఉంటుంది, కానీ నిజంగా కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు తెప్పించేంత ఈ రేంజ్ ఆఫ్ ఎమోషన్ ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. నిజంగా ఏంటంటే ఈ రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం చేయలేదు. సాంగ్స్ బాగున్నాయి భయ్యా, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పరంగా చూసుకుని అన్ని బాగున్నాయి. ఏంటంటే విలన్స్ కి మధ్యలో దమ్కి ఇచ్చేటటువంటి కొన్ని డైలాగ్ సీన్స్ కూడా ఉన్నాయి భయ్యా, నిజంగా మామూలుగా లేవు. ఏంటంటే ఇంటర్వెల్ సీన్లో ఫైటింగ్ సీను, విలన్కి మామూలుగా దమ్కి ఇచ్చేటటువంటి సీన్స్, నిజంగా సీన్కి ఏంటంటే ఇంటెన్షన్ హై వోల్టేజ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ భయ్యా, ఆ రేంజ్లో ఉంది సినిమా. ఆఫ్టర్ బింబిసారా సినిమా తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్ట్రాంగ్ కంబ్యాక్ అని అంటే ఈ సినిమా అని చెప్పేసి చెప్తా భయ్యా. నిజంగా అటు తల్లి కొడుకులకు ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి స్ట్రాంగ్ బాండింగ్ రిలేషన్షిప్ని ఏ వల్ల విడిపోవాల్సి వచ్చింది, మళ్ళీ ఏ రకంగా కలుసుకున్నారు, లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే తల్లి కోసం ఏ రకమైనటువంటి త్యాగం చేస్తాడు అనేటట్టుగా నిజంగా ఎమోషనల్స్ నిజంగా అసలు లోపల నుంచి కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు ఆగలేదు భయ్యా, ఆ రేంజ్లో ఉంది. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఒక మంచి స్ట్రాంగ్ స్టోరీ, మంచి పవర్ఫుల్ కంటెంట్, దమ్మున్న స్టోరీని తీసుకొచ్చినందుకు నిజంగా హ్యాట్సాప్ సార్ మీకు. నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ అందరు ఈ వీక్లో ప్రతి ఒక్క ఆడియన్స్ చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా భయ్యా. మెయిన్ ఎస్పెషల్లీ ఏంటంటే తల్లి కొడుకులు ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ రిలేషన్షిప్స్, మాస్ ఆడియన్స్ కావచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా భయ్యా. నిజంగా కళ్యాణ్ రామ్ గారు హిట్ కొట్టారు. ఒక మంచి సినిమా చాలా బాగుంది బ్రో. రొటీన్ స్టోరీ అయినా కానీ సినిమా చాలా బాగుంది, ఎక్కడ కానీ బోర్ కొట్టదు మనకు సినిమా. డైరెక్టర్ తన ఎగ్జిక్యూషన్ చాలా వర్కౌట్ చేశాడు. అంటే స్టోరీ రొటీన్ అయినా కానీ ఏదైతే చూపించాలనుకున్నాడో అది బాగా చూపించాడు. చాలా బాగా అనిపిస్తుంది సినిమా, మనకు ఎక్కడ కానీ బోర్ కొట్టదు. కళ్యాణ్ గారి విజయశాంతి గారి నటన చాలా బాగుంది. సో వాళ్ళిద్దరి బాండింగ్ బాగుంది, నిజమైన తల్లి కొడుకులాగా అనిపించారు. సో 2 సాంగ్స్ ఉన్నాయి, కానీ మనకు ఆ సాంగ్స్ కొంచెం లిమిట్ తక్కువ ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. చాలా బాగా అనిపించింది సినిమా, ఎక్కడ కానీ బోర్ కొట్టదు. మాస్ ఎంటర్టైనర్, ఒక ఫుల్ మీల్స్ మాస్ ఆడియన్స్కి మాత్రం ఒక ఫుల్ మీల్స్ బిర్యానీ లాగా. కళ్యాణం కంబంగ్ ఇచ్చినట్టే, ఎందుకంటే చాలా మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ఎక్కువ మాకు కళ్యాణం ఫ్యాన్స్ మాస్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది సినిమా. చాలా బాగుంది. ఫైట్ సీన్స్ ప్రతి ఒక్క ఏ ఫైట్ సీన్ కూడా మీకు బోర్ కొట్టదు బ్రో. అరే అమ్మ ఏముందిరా, ప్రతి ఒక్క సీన్ అలానే అనిపిస్తుంది. ఏ ఫైట్ కూడా అరే అమ్మ ఈ ఫైట్ బాగాలేదు అనిపించదు. ప్రతి ఒక్క ఫైట్ బాగుంది, ప్రతి ఒక్క వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగుంది, ఎమోషన్స్ బాగున్నాయి. చాలా బాగా అనిపించింది సినిమా. అదొకటే కొంచెం ఓవర్ హైప్ అనిపించింది బ్రో, మిగతా అంతా ఓకే. నాకు అదొకటే నచ్చలేదు. ఆ సీన్ని ఇంకా వేరే కూడా తీయొచ్చు,
బట్ అలా ఎమోషన్ పండించడానికి అలా చేశాడేమో కానీ ఓవర్ హైప్ అనిపించింది అదొకటి మాత్రం. మిగతా అంతా సినిమా అంతా పర్ఫెక్ట్ బాగానే ఉంది. సో ఒక చేయి కట్ చేసుకోవడం మాత్రం అదొకటి నచ్చలేదు, అదొకటి ఓవర్ హైప్ అనిపించింది అంతే. మిగతా అంతా సినిమా టూ గుడ్, చాలా మ్యాచ్. 5కి 2.75 బ్రో. కళ్యాణ్ గారి నటన కోసం 3 ఇవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండియా నా అన్నకు మించిన సినిమాలు తీస్తున్నాడు తమ్ముడు అని ఒక ఫీలింగ్ ఏమైనా రావాలి అంతే తప్ప ఏం లేదు. ఈ సినిమా గురించి బయట ఏ ఒక్కడు కూడా నెగిటివ్ రివ్యూ చెప్పడం, ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది. నెగిటివ్ చెప్తాను కానీ సినిమా లాగా ఉందంటాను కానీ ఏమీ లేదు భయ్య. ప్రతి సీను కూడా సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. సెంటిమెంట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అరే 5/5 ఇవ్వచ్చు ఈ సినిమాకి అయితే మాత్రం. సాంగ్స్ లేవు అయ్యా ఈ సినిమాలో, సాంగ్స్ ఏమి లేవు. ఓన్లీ ఫైట్స్, మదర్ సెంటిమెంట్ అంటే అంటే ఫైట్స్ అంటే మొత్తం టోటల్ ఫైట్సే కాదు, ఫైట్స్ బాగున్నాయి. మదర్ సెంటిమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్గా విజయశాంతి కర్తవ్యం, విజయశాంతిని ఆమె ఫైట్స్ అప్పుడు చూసాం కదా, మళ్ళీ ఇప్పుడు సేమ్ అంతకు మించిన ఫైట్స్ చేసి చూపించారు. సినిమాలో అయితే మాత్రం నెగిటివ్ చెప్పడానికి కానీ ల్యాగ్ ఉందని చెప్పడానికి కానీ ఏ ఒక్కటే లేదు. సినిమా ఓవరాల్గా బింబిసార సినిమాని కొట్టింది అంతే, ఒక్క మొక్కలో చెప్పాలని. అంతకు మించి ఉంది సినిమా అంతే. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం పఠాన్ ఒక సైకోనా కొడుకు, ఒక మిలిటరీ ఫామ్ చేసుకున్నాడు, వాడిని కొట్టడం అంటే మాత్రం ఒక హీరోకి ఎంత కట్స్ ఉండాలి. నాకైతే ఒక ప్రభాస్ కనబడ్డాడు అలా, ప్రభాస్ కనబడ్డాడు. ఎందుకంటే ప్రభాస్ కట్అవుట్ కనబడింది నాకు సినిమాలో. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసుకుంటాడు. ఇలాంటి సినిమా కనుక ఇంకోటి పడితే ఎన్టీఆర్ని మర్చిపోతాం మనం. నిజం చెప్తున్నా, ఎన్టీఆర్ని మర్చిపోయి కళ్యాణ్ రామే అంటాం మనం. ఆ రేంజ్లో ఉంది సినిమా అయితే.